ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్. సాయిరామ్ అండి. అందరికీ గురువారపు శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారో అందరికీ బాబావారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే నా గురించి మామూలుగా చెప్తానండి. బాబావారికి నాకు ఉన్న అనుబంధం గురించి కొంచెం ఎమోషనల్ అయినా కూడా మీరు ఏమనుకోకండి, నాకు వచ్చేస్తుంది అలాగా. రియల్గా మనస్ఫూర్తిగా బాబాని నేను ఎప్పుడైతే తలుచుకుని ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తానో నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, నోరు తడబడిపోతుంది, మనసు అసలు తడిసి ముద్దయిపోయినట్టు అయిపోతుంది అనమాట. అసలు ఈ మధ్యకాలంలో నేను బాబావారితో మాట్లాడి చాలా రోజులు అయిపోతుందండి. ఈ పనులు హడావిడి కానివ్వండి, పిల్లల చదువులు, అసలు చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట ఆయనతో మాట్లాడి. నేను అంతే చెప్తారు కదా, భౌతిక వాసనలు ఎక్కువ, భౌతికం మీద ఉన్న ఆసక్తి ఆధ్యాత్మికంగా భగవంతుని మీద ఉండదు. ఎంతసేపు నాది, నా ఇంట్లో, నా గురించి, నా తలనొప్పులు, నా బాధలు, నా కష్టాలు, నా ఏడుపులు, వాళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, ఎంతసేపు వీటి గురించి ఆలోచిస్తాము. కానీ భగవంతునికి వచ్చేటప్పటికి ఒక 10 నిమిషాలు మాత్రమే సమయం, అది కూడా నిత్యదీపం అలవాటు ఉన్న వాళ్ళైతే ఆ 10 నిమిషాలు భగవంతునికి కేటాయిస్తాము. కానీ మనస్ఫూర్తిగా మాట్లాడడం అనేది ఎవరో జరగదండి. నేను మన వీడియోస్లో ఆల్రెడీ చెప్తాను, మనకు పూజ కూడా వద్దు, అలా స్నానం చేసినా చేయకపోయినా ఏంటా ఇలా చెప్తుందని అనుకోవద్దు. బాబాని మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళకైతే నేను అనే మాటలు ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు అనేవైతే అనిపిస్తుందండి. అలాగే అనిపిస్తుంది. నేను చెప్పే ప్రతి మాట కూడా నిజమే అని అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా ఆలోచించి మాట్లాడండి. అంతేకాని ఒక రకంగా వినేసి నెగిటివ్గా మాట్లాడడం మాత్రం చేయకండి. దయచేసి విని మాట్లాడండి. మనస్ఫూర్తిగా మనం ఆయన ముందు నుంచి మనము ఎలా ఉన్నా సరే ఆయన దగ్గరికి వెళ్ళి బాబా అని ఆయన పాదాలు పట్టుకుని మనకున్న కష్టము, బాధ ఏదైనా చెప్పుకుంటే చాలండి ఆయనకి. మనము ఎన్నో వీడియోస్లో చెప్పుకున్నాము, ఆర్భాటాలు, హంగులు, పూజలు, పునస్కారాలు, నైవేద్యాలు, అలంకారాలు కాదు. మనస్ఫూర్తిగా ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నోరు విప్పి మాట్లాడి, నాకు ఒక తండ్రి ఉన్నాడు, నా ఇంట్లో ఉన్నాడు, అసలు ఉన్నాడనే నమ్మాలండి. ఫోటోకి బాబాకి తేడాయే లేదు. బాబా ఫోటో ఉంటే మన ఇంట్లో బాబా వారు ఉన్నట్టే. ఇది 100కి 100 పాళ్ళు ఖచ్చితం. అది నమ్మకం కలిగి 1-2 అనుభూతులు చూసిన వాళ్ళకి మాత్రం అసలు చెప్పక్కర్లేదండి, ఖచ్చితంగా నిజమే అని అంటారు. కానీ యాంత్రికంగా ఏదో ఫోటోకి పూజ చేస్తున్నాము అన్నట్టుగా అందరి దేవుళ్ళకి లాగా కలిపేసి గుంపులో గోవిందలాగా పూజ చేసేస్తే అర్థం కాదండి. అంటే ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కళ్ళకి నమ్మకం ఉంటుంది. వాళ్ళకి ఎలా లీలలు చూపిస్తారో బాబాని నమ్ముకున్న వాళ్ళు కూడా బాబాకి బాబా లీలలు అలా చూపిస్తారనమాట. మన ఇంట్లో బాబా ఫోటో ఉంటే బాబా మనతో ఉన్నట్టే. మనం రోజు ప్రార్థిస్తే మన మాట ఆయన వింటున్నట్టే, మన తోడు ఆయన ఉన్నట్టే. ఇందులో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి అనుమానం కూడా అక్కర్లేదు. కాకపోతే ఆయన చూసేది మనలో మార్పు, మనలో మంచితనం అనేది మాత్రమే చూస్తారనమాట, ఇంకేది చూడరు. మనం మనస్ఫూర్తిగా వెళ్తే ఆయన 2 చేతులతో ఆయన మనల్ని హక్కున చేర్చుకుంటారు, ఖచ్చితంగా చేర్చుకుంటారు. అందుకే ఆయనకి ఫోటోకి పెద్ద అసలు తేడా ఏమీ లేదు. అందుకే ఆయన ముందుకు వెళ్ళి మాట్లాడాలండి, మనం పూజ చేయడం కాదు. బాబా ఇలా జరుగుతుంది, నా పరిస్థితి ఇలా ఉంది, అసలు ఏం చేయాలో పాలుపోవడం లేదు, నాకు అసలు ఏది తోచడం లేదు, నా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పని మనం ఏ సమస్య గురించైనా చెప్పుకుని ఆయనతో బాధపడవచ్చు, మాట్లాడవచ్చండి. మనస్ఫూర్తిగా మన బుర్రలో ఏమీ లేకుండా 100% నమ్మకంతో ఆయనతో మాట్లాడితే ఆయన మనతో మాట్లాడతారంటే నోటితో మాట్లాడతారా, మనకు వినిపిస్తుందా అని కాదు. ఏదో ఒక రూపంలో మన సమస్యకు ఆయన ఖచ్చితంగా సమాధానం తెలియబరుస్తారు మనకి, ఖచ్చితంగా. దానికి నిదర్శనం కూడా నేనే చాలా వీడియోస్లో కూడా చెప్పు ఉంటాను. నేను అడిగినాటికి సమాధానం కూడా కళ్ళల్లో వచ్చాయి, నిద్రపోయినప్పుడు కళ్ళలో వచ్చింది నాకని కూడా నేను చెప్పాను కూడా. ఉదాహరణకి బాబా నువ్వు ఉన్నావా అని అడిగితే ఉన్నానని చెప్పారు కళ్ళలోనే. అది ఎలాగనేది కూడా నేను వీడియో ఆల్రెడీ తీశాను. విజయదశమి రోజు నాకు ఆ కళ వచ్చిందనమాట. 2 years అవుతుంది. రేపు విజయదశమి వస్తే 2 years కంప్లీట్ అవుతుంది. అలా నాకు మనస్ఫూర్తిగా కల్లాకపటం లేకుండా ఆయనతో మాట్లాడిస్తే చాలండి. బాబావారికి ఇంక ఏమీ అక్కర్లేదు. మీరు ఏం పెట్టారనేది చూడరు, ఏమి చూడరు. మీరు ఎలా ఉంటున్నారు, ఎలా ఆయన్ని చూస్తున్నారు, నమ్ముతున్నారా లేదా, అనుమానంగా చేస్తున్నారా, లేదంటే అందరూ చెప్తున్నారుగా, అందరూ చేస్తున్నారుగా, అందరూ ఫేవరెట్ దేవుడు బాబా అంటున్నారుగా అనే ఉద్దేశంతో బాబా దగ్గరికి వెళ్ళడమా, అసలు లేదంటే ఫేవరెట్ దేవుడు ఇప్పుడు మనకంటూ ఒక దేవుడిని నమ్ముకున్నామంటే ఆయన వదిలేసి ఈయన దగ్గరికి వచ్చామంటే అది కూడా చూస్తారు. ఏ రకంగా వచ్చావు, నీ కోరికలు తిరగపోతే వచ్చావా,
అందరూ చెప్తున్నారని వచ్చావా, నమ్మకంతో వచ్చావా అని చూస్తారు. మనం మనస్ఫూర్తిగా నమ్మితే మనతో ఆయన ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు. మనం 2 చేతులు చాచి ఆయన ముందు కూర్చొని బాబా 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 నువ్వే నాకు దిక్కు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు, నిన్ను మనస్ఫూర్తిగా నేను నమ్ముకున్నాను, నాకు ఈ సమస్య వచ్చింది, ఈ బాధ వచ్చింది, నేను ఇలా బాధపడుతున్నాను, వీరి వల్ల బాధపడుతున్నాను, లేదా ఈ ఇబ్బందుల వల్ల బాధపడుతున్నాను, నాకు ఏంటి తండ్రి, నాకు దారి చూపించు, నువ్వే దిక్కని నమ్మాను, నువ్వే నాకు దారి చూపిస్తావని నమ్మాను, ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నావు, నాకు సమాధానం చెప్పు బాబా, నాకు ఎవరున్నారు బాబా, నీకు తప్ప నేను ఎవరికి చెప్పుకోగలను బాబా, ఎవరికి చెప్పుకున్నా కూడా నేను చులకనైపోతాను, సమస్య తీరకపోగా నాకు ఇంకా ఎక్కువ బాధ ఎక్కువ అయిపోతుంది, నీతో చెప్పుకుంటేనే నా సమస్య అనేది తీరుతుంది బాబా, నా కష్టం చూస్తున్నావు, నేను పడే బాధ చూస్తున్నావు, నా ఇబ్బంది నీకు అర్థమవుతుంది, నా కళ్ళ ముందే ఉన్నావు, నేను రోజు పడే బాధ నీ కళ్ళతో చూస్తున్నావు, నేను మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటున్నాను, నిన్ను వేడుకుంటున్నాను, నాకు దారి అనేది చూపించవా, నా కష్టానికి నా బాధకి ఒక ముగింపు అనేది ఇవ్వవా బాబా, ప్లీజ్ బాబా, దయచేసి నాకు తోడు ఉండు, నాకు ఎలాంటి కష్టం వచ్చినా నువ్వు తోడు ఉండు, నువ్వు ఏది చేసినా నా మంచి కోసమే చేస్తావు అని నేను నమ్ముతాను, ఇప్పుడు కష్టపడినా రేపు సుఖం అనేది నాకు నువ్వు ఇస్తావని నమ్ముతాను, ఇప్పుడు కష్టం వచ్చిందని కుంగిపోకుండా ధైర్యంగా నిలబడే శక్తిని నాకు ఇవ్వు, నా వెన్నంటి ఉండు, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని రక్షించు, నాకు నువ్వే దిక్కు బాబా, నువ్వు తప్ప ఎవరూ లేరు, నా ఇబ్బంది రోజు చూస్తున్నావు, నేను ఏడవని రోజు లేదు, బాధపడిన రోజు లేదు, నా కంటి తడి అవ్వని రోజు లేదు బాబా, మనకున్న సమస్య ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులతో సమస్య కావచ్చు, ఆర్థికంగా సమస్య కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళతో సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, పిల్లలకి కావచ్చు, వివాహం లేక కావచ్చు, ఉద్యోగం రాక కావచ్చు, ఎటువంటి దుస్థితిలో ఉన్నా సరే మనకి బాబావారు తోడుగా ఉండాలన్న నమ్మకంతో ఈ రకంగా కోరుకోండి. మీరు ఖచ్చితంగా మీ కన్నీళ్ళకి బాబావారు ఖచ్చితంగా కరుగుతారు. మీకు ముగింపు అనేది త్వరలో 10 రోజుల్లో తర్వాత ఉన్న ముగింపు మీకు వారం రోజుల్లో తీసుకొస్తారు. మీకు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి మీకు ఎంత నమ్మకం ఉంటుందో, ఎంత మనస్ఫూర్తిగా ఆయన నమ్ముతారో, ఎంత ప్రార్థిస్తారో, ఎంత ప్రాధేయపడతారో అంత త్వరగా మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదో కోరుకోవాలి కదా, కోరుకుంటే తీర్చేస్తాడు కదా, ఏడిస్తే తీర్చేస్తారు కదా అన్న ఉద్దితో కాదండి. మనస్ఫూర్తిగా మనసు ఆయన ముందు ఓపెన్ అయిపోండి, వదిలేయండి. పోనీ మీ ఇంట్లో ఎవరు లేకుండా చూసుకొని తలుపులు వేసుకుని ఆయన ఫోటో ముందు నుంచోండి, ప్రార్థించండి, ఏడవండి, బాధపడండి. మీ మనసులో భారం ఖచ్చితంగా తగ్గుతుంది. అనుభవం నాదండి, ఇదంతా నేను చెప్పేవన్నీ కూడా నా అనుభవాలే తప్పితే సొంతంగా నేను ఏమీ చెప్పట్లేదు మీకు. నా సొంత అనుభవాలు తప్పితే మన వీడియోస్లో ఎలాంటి పరిహారాలు కానీ, ఎలాంటి కల్పిత మాటలు కానీ, ఒకళ్ళు చెప్పిన నేను చెప్పడం కానీ అస్సలు జరగలేదు. నా ఛానల్ స్టార్ట్ చేసింది బాబావారి గురించి ప్రచారం చేయడానికి. నా సొంత అనుభవాలు బోలెడు ఉన్నాయి, అవన్నీ కూడా ఆల్రెడీ వీడియోస్ పెట్టేశాను నేను. మనం అలా మారడానికి, బాబావారి అనుగ్రహం కలగడానికి కూడా నేను ఎలా ఉండాలనే వీడియోస్ కూడా చాలా పెట్టాను. 1 కాదు 2 కాదు, మీకు లింక్ ఇవ్వడానికి ఎన్నో రకాలుగా పెట్టాను. కథలు కూడా పెట్టాను. మనము ఎలా ఉంటే ఎలా జరుగుతుంది, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా మెలగాలి, భగవంతుని పట్ల ఎలా ఉండాలి, గురువుల పట్ల ఎలా ఉండాలి, మన ఇంట్లో వారి పట్ల ఎలా ఉండాలి, అసలు A to Z మొత్తం మన వీడియో ఫాలో అవుతే మాత్రం బాబావారికి ప్రియమైన శిష్యులు, బిడ్డలు అవుతారు మీరు ఖచ్చితంగా. అందులో నా స్వార్థంగా చెప్పింది ఏం లేదు. కావాలంటే 1 year బ్యాక్ వీడియోలైనా వెళ్ళి చూడండి. వాటిలో విన్న తర్వాత మీకు నిజమే అనిపిస్తుంది. అలా ఉంటే మాత్రం బాబావారికి ప్రియమైన బిడ్డలు అవుతారు. నాకులాగా మీకు కూడా బాబావారి అనుభవాలు ఎన్నో కలుగుతాయి, కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్క చిన్న విషయం కానీ, పెద్ద విషయం కానీ, ఆఖరికి మా పిల్లల చదువులు, వాళ్ళు చదివేది సెకండ్ స్టాండర్డ్ 4th స్టాండర్డ్ నుంచి 5th వెళ్తున్నారు. వాళ్ళ చదువులు కానివ్వండి, ఇంట్లో సమస్యలు కానివ్వండి, ఇంట్లో ఉన్న పనులు కానివ్వండి, ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అదే జరుగుద్ది. అది బాబావారి చిత్తంతోనే జరుగుద్ది, వేరేదేమీ లేదు. నేను అవ్వటం లేదని బాధపడను, అవ్వాలని ఆరాటపడను, ఏది చేయను, ఆయన మీద వదిలేస్తాను. కాకపోతే ఆ సమస్య వచ్చినప్పుడు మనసులో కదులుతూ ఉంటుంది, కానీ చివరికి మాత్రం పరిష్కారం బాబానే అని ఆయన వెంక చూసి ఒక గుట్టక మింగి ఒక రెప్ప వేసి నా పనిలోకి నేను వెళ్ళిపోతాను అనమాట. ఎందుకంటే మనం మానవ మాతృలం, మనకి ఆశా కోరికలు అనేవి సహజం, మనకి తృప్తి అనేది ఉండదు. ఆశాజీవి మానవుడు ఇంకా 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 అంటాడు, కానీ పులి స్టాప్ అనేది వాడికి జీవితాంతం బతుకున్నంతకాలం ఉండదన్నమాట. కాబట్టి నా ఇంట్లో నాకు సంబంధించి ఏది జరగాలన్నా అంతా బాబావారి
బాబావారి చిత్తమే. అది కాలిగోటు దగ్గరతో సహా పైన తల మీద ఉన్న వెంట్రుక దగ్గర నుంచి కాలిగోటి వరకు కూడా మొత్తం బాబావారి చిత్తమే. మా ఆరోగ్యాలు కానీ, మా ఆర్థిక పరిస్థితి కానీ, మా పిల్లల చదువులు కానీ, భవిష్యత్తు కానీ, మా భవిష్యత్తు కానీ ఏదైనా సరే బాబావారి చిత్తంతోనే జరగాలి. మీ ముందే నేను కోరుకుంటున్నా బాబావారిని, ఆయన చిత్తంతోనే జరగాలి అని చెప్పని ప్రతి ఒక్కరూ కూడా అలా ఆలోచించండి, ఆచరించండి. మనం అనేది లేదు, భగవంతుడే మనకి అన్నీ, ఆయనే నడపాలి. ఇప్పుడు ఒక తరగతి ఉంది, ఒక టీచర్ ఉంటాడు. క్లాస్ టీచర్ అనేవాడు ఏంటి, క్లాస్ మొత్తాన్ని మెయింటెనెన్స్ చూసుకోవాలి, ఎడ్యుకేషన్ చూసుకోవాలి, పిల్లల హెల్త్ చూసుకోవాలి, వాళ్ళు తింటున్నారో లేదో చూసుకోవాలి, వాళ్ళు రాస్తున్నారో లేదో చూసుకోవాలి, A to Z చూసుకోవాలి. సబ్జెక్ట్ టీచర్ అయితే సబ్జెక్ట్ వరకే చూసుకుంటారు, క్లాస్ టీచర్ అయితే A to Z చూసుకుంటారు. అలాగే మన ఇంటి యజమాని, మనం కావచ్చు, మన హస్బెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదో ఒక విషయం 2 విషయాల్లో చూసుకుంటూ ఉండొచ్చు. తర్వాత ఏం జరుగుద్దో తెలియదు, కానీ ఇంటి యజమాని మనకి బాబా అయితే సర్వం, రాబోయేవి, వచ్చినవి, జరిగినవి అన్నీ ఆయన చూసుకుంటారనమాట. మన సర్వం మన సాయే, మన కుటుంబ యజమాని మన సాయే, మన కష్టాలు బాధలు చూసుకునేది సాయే, మనకు సంతోషాలు ఆనందాలు ఇచ్చింది సాయే, రాబోయేది చూసుకునేది సాయే. A to Z మొత్తం సాయి సాయి సాయి, అంతే. బాబానే, లేదంటే మీ ఇష్టదైవం ఎవరైనా సరే ఒక్కళ్ళని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్మండి, వాళ్ళే మీకు సర్వం అన్నీ అందిస్తారనమాట. ఈరోజు మీతో మాట్లాడుతూ నేను బాబాకి సంబంధించి చాలా వరకు మనకి ఎప్పటికప్పుడు కృతజ్ఞత అనేది ఉండాలండి. మనకి ఏది జరిగినా, ఏది చేసినా, నాకు పలానా టైంలో నాకు బాబాయ్ సహాయం చేశారు, అందుకే నేను ఇలా ఉన్నాను, నాకు ఇంత సహాయం చేశారు, అందుకే నేను ఈరోజు ఇలా ఉండగలిగాను అన్న కృతజ్ఞతా భావం అనేది మనకి ఎల్లప్పుడూ ఉండాలి. బాబావారిని చూడంగానే వచ్చేయాలి, పలానా రోజు నాకు ఆ సాయం చేశారు, పలానా రోజు. కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి, కొన్ని చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని నలుగురికి తెలిసేవి ఉంటాయి, తెలియనివి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మన మనసుకు తెలుసు కదా, మన మనసుకి మన వల్ల తీరిందా, భగవంతుని వల్ల తీరిందా అనేది తెలుసుద్ది కదా. ఆ కృతజ్ఞతా భావం అనేది ప్రతి క్షణం మనకి బాబావారి తరపున కానీ ఇష్టదైవం ఎవరైనా సరే ఉండాలి. ఆ కృతజ్ఞతా భావం ఉంటేనే భగవంతుడు మనతో ఉంటాడు. లేదంటే మాత్రం మన కష్టాలకి మనమే కారణం అవుతాము, దానికి పరిష్కారం కూడా ఎవరూ చెప్పలేరు అనమాట. ముందు భగవంతుని పట్ల మనం కృతజ్ఞతా భావం ఉండాలి. మన సర్వం సర్వస్వం భగవంతుడే అనే భావన మనలో ఎప్పుడు కదలాడుతూనే ఉండాలి. మన నిర్ణయం కన్నా భగవంతుడి నిర్ణయం ఖచ్చితమైనది, మేలైనది, మనకి మేలు చేసేది అనే నమ్మకం ఉండి ఆయన చేతుల్లో పెట్టేస్తే మనకి ఎలాంటి భయము ఉండదు, ఆలోచన ఉండదు, టెన్షన్ ఉండదు, దానికి సంబంధించి అనారోగ్య సమస్యలు కూడా రావండి. ప్రతిదీ ఆయన చేతి మీద పెట్టేయండి, ఆయన పాదాల మీద వదిలేసేయండి. కావాలంటే మీరు ఆ కష్టం చెప్పుకుంటూ చేతితో నీళ్ళు ఆయన పాదాల మీద వదిలేసేయండి, కానీ దాని గురించి తర్వాత అదే దిగులు పెట్టుకుని ఉండొద్దు. ఆయన మీద వదిలేసాం కదా భారం, ఆయనే చూసుకుంటారు అన్న ధీమాతో ఉండండి. గుర్తొచ్చినా మళ్ళీ ఆయన వెనక చూసుకుని మళ్ళీ చెప్పుకుని మళ్ళీ నీదే భారం బాబా అనుకుని వదిలేసేయండి. ఈ పని మాత్రం చేస్తూ అలవాటు చేసుకుంటూ ఉండండి, పదే పదే. ఎన్నిసార్లు మీకు అలా మనసులో మీ యొక్క సమస్య వచ్చినా బాబా సమర్పయామి, బాబాకి ఇచ్చేసాను అని చెప్పని 1కి 10 సార్లు, ఎన్నిసార్లు గుర్తొస్తే అన్నిసార్లు అనేసుకోండి, అంతేగాని మీ చేతిలోకి తీసుకోవద్దు ఆ సమస్య అనేది. అప్పుడు ఆయనే చూసుకుంటారు. ఆ నమ్మకమే కావాలి, అదే భక్తి, అదే శ్రద్ధ, అదే సబూరి. అర్థమైంది కదా, బాబా వాళ్ళు శ్రద్ధ సబూరి కావాలి అంటారు. ఒక సమస్య ఆయనకి చెప్పాము అంటే ఎన్నిసార్లు మనకు గుర్తొచ్చినా నీదే భారం బాబా, నాకెందుకు, నేను వదిలేసాను ఇంకా అని చెప్పనేసి అనుకోవాలి. అదే సబూరి శ్రద్ధ అంటే. అది మనకి ఎంత ఉంటుందో, ఎంతైతే మనలో ఉంటుందో అంత మంచి మనకి బాబావారు చేస్తారు. ఎందుకంటే నమ్మకం పెట్టుకున్నాం కదా, అది ఒమ్ము చేయరు. మనం చదువుకునే ఉంటాం, బాబావారి దగ్గర లేదు అనే మాట ఉండదు, ఆయనది పొల్లిపోయే మాట కాదు. ఆయన చెప్పింది చేయకుండా ఈరోజు ఉండరు. కాకపోతే మనలో రావాలి ఆ నమ్మకం. మనలో నమ్మకం వచ్చి ఆయన పాదాల మీద పడి పొర్లాడి ఏస్తే ఆయనకి మనసు వెన్నపూసలా కరిగి మనకి ఎలాంటి సమస్య అయినా సరే దారి చూపిస్తారు. గొడ్డలితో పోయేదాన్ని గోటుతో పోయేలాగా చేస్తారు. పోవాలి, ఎందుకంటే అది మన కర్మఫలం కాబట్టి. ఆయన నమ్ముకుంటే గొడ్డలతో తగలాల్సిన దెబ్బ చిన్న గోటి దెబ్బలాగా పోతుందన్నమాట. ఇది ఈరోజు వీడియో. మీ పుణ్యమా అని నేను బాబావారిని మనస్ఫూర్తిగా తలుచుకున్నాను. నా కళ్ళు కూడా చెమర్చాయండి. నిజంగా నాకు ఎన్నో చేశారు బాబావారు. ఆ కృతజ్ఞతాభావం నాకు జీవితాంతం ఉంటుంది. మీకు అలాగే ఉండాలని, బాబావారిని నిరంతరం మీరు తలుచుకుంటూ కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలని, ఆయన ఎల్లవేళలా మీతో ఉంటూ మీ కుటుంబ సభ్యుల సమస్యలన్నీ నావిగా భావించి నా పిల్లలందరూ బాగుండాలని, బాబావారు మిమ్మల్ని అందరినీ దీవించాలి, మన సాయి కుటుంబ సభ్యులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మన సాయి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ఓం సాయిరామ్.